అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే తులారాశి వారికి వ్యక్తిగత విషయాలలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో మార్పులు, స్థల మార్పుల కొరకు ఆలోచనలు, సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నాలు, అలాగే మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ, ఆరోగ్యంతో పాటుగా మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ అంటే మీ ముఖ్యమైన విషయాల్లో కూడా శ్రద్ధ, ఆర్థిక విషయాల్లో లాభదాయకంగా ఉండడం, వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, తీసుకునే నిర్ణయాలు ఉపయుక్తంగా ఉండడం, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం, వ్యక్తులతో ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారు చెప్పిన మార్గంలో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చాలా వరకు చేసే ప్రయత్నాలు లాంటి ఒకటి ఇక్కడ మనకి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి అంశాలు కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల, ప్రణాళిక లేని ఖర్చుల వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, నిద్రలేమి అధికంగా ఉంటుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క తండ్రి సంబంధించిన ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక చర్చలు, మార్పులు, ఘర్షణలు అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనవసరమైన వైరాగ్య ధోరణి కాకుండా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. స్త్రీలతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారి అంశాలు కనుక పరిగణలోకి తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి చిన్ననాటి మిత్రులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఆకస్మికమైన ఆర్థిక లాభాలకి అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత గౌరవం, హోదా పెరుగుతాయి. కృషి పెరుగుతుంది. కృషికి సంబంధించిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆగిన కార్యక్రమాలు ముందుకు వెడతాయి. ఎదురు చూసిన వర్తమానాలు ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఖర్చులు అయినప్పటికీ మంచి ఖర్చులు అవడం బట్టి మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు.